హాయ్ అండి. ఈరోజు బెల్లం తణుకులు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 4 కప్పులు పిండి తీసుకుని అందులోనే చిటికెడు సాల్ట్, అరకప్పు కొబ్బరి పువ్వు వేసుకొని కలుపుకొని గోరువెచ్చని నీళ్ళు కూడా వేసుకొని కలుపుకొని ముద్దగా చేసుకొని మెత్తగా ఉండగానే వాటిని దారాల్లాగా ఒత్తుకోవాలండి. సన్నగా ఒత్తుకున్నాక నేను ముందుగానే ఒక 4 కప్పులు నీళ్ళు తీసుకుని మరిగించుకున్నానండి. మరిగించుకుని ఇప్పుడు మనం ఏదైతే ఒత్తుకున్నామో అవన్నీ కూడా ఈ మరిగించిన నీళ్ళలో వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాక అరకప్పు బెల్లం తీసుకున్నానండి. స్వీట్కి తగినంత తీసుకుని మరో 5 నిమిషాలు ఉడికించుకున్నాక అందులో ఒక కప్పు మళ్ళీ పిండి వేసానండి. గ్రేవీ కోసం ఒక అరకప్పు పిండి కూడా వేసుకుని కలిపేసుకుని ఉండలేకుండా మరో అరకప్పు కొబ్బరి పువ్వు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలండి. లాస్ట్లో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని ఉడికించుకుంటే బెల్లం తణుకులు రెడీ అండి.